మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాసనసభలో తన గళం వినిపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న మత్స్యకారుల మెకానైజ్డ్ ఫిషింగ్ బోట్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గురువారం శాసనసభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో వేట చేసే 390 మెకనైజ్డ్ బోట్లు, 3694 మోటరైజ్డ్ బోట్లు కాకినాడ జిల్లాలో ఉన్నాయని, ఇటీవల కాలంలో సముద్రంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల అగ్ని ప్రమాదాల వలన కొన్ని బోట్లు పూర్తిగా నష్టపోయాయని, దీనివలన బోటు యజమాని ఆర్థికంగా చాలా నష్టపోవటం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితి నుండి మత్స్యకారులను రక్షించేందుకు ఒక సమగ్రమైన ఇన్సూరెన్స్ పాలసీ ఆవశ్యం ఉందని తెలిపారు. సరిహద్దుల్లో ఉన్న పాండిచ్చేరి గవర్నమెంట్ జీవో నెంబర్ 15 ద్వారా మత్స్యకారుల బోట్లకు ఇన్సూరెన్స్ పథకమును అమల్లో ఉండి మత్స్యకారులకు మేలు చేస్తుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా జీవో నెంబర్ MS నెంబర్ 02FY ద్వారా మత్స్యకారుడు తన బోటుకు చెల్లించిన ప్రీమియం నుండి 90% తిరిగి పొందుట జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా పాండిచ్చేరి ప్రభుత్వం 15 HP లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన అన్ని బోట్లకు విస్తరింపజేస్తుందని, ఈ పథకం వలన బోటు యజమానులకు ఆర్థికపరమైన భద్రత కలుగుతుందని, పాండిచ్చేరి ప్రభుత్వం ప్రస్తుతం యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుందని, కాబట్టి ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని యాంత్రిక పడవలకు వర్తింపచేయడానికి గల అవకాశాలు పరిశీలించి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY ద్వారా ఈ పథకం అమలు చేసి బోటు యజమానులకు వారి బోట్లకు సంబంధించి ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలని శాసనసభ వేదికగా ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగిందని పేర్కొన్నారు. వనమాడి వెంకటేశ్వరరావు. అధ్యక్ష, మీ అందరికీ తెలిసి ఈ రాష్ట్రంలో మత్స్యకారులు 2 రకాలుగా జీవిస్తుంటారు అధ్యక్ష. ఒకటి ఇన్లాండ్ ఫిషర్మెన్, ఒకటి మెరైన్ ఫిషర్మెన్. కొంత చెరువుల మీద ఆధారపడి బతుకుతారు, కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో క్రితం వైసీపీ ప్రభుత్వంలో చెరువుల మీద ఆధారపడి వాళ్ళందరికీ కూడా ఆ లీజులు రద్దు చేసి ఇబ్బంది పెడితే, అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 217 జీవోని పెట్టి ఇబ్బంది పెడితే ఆ 217 జీవోని రద్దు చేసి కాపాడింది అధ్యక్ష. రెండోది మెరైన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏదైతే బోట్ల మీద ఫిషింగ్ వెళ్తారో దానికి కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అధ్యక్ష. ఎవరైనా చనిపోతే కూడా ఇన్సూరెన్స్లు కూడా రాకపోవడం, అదేవిధంగా వీళ్ళు చాలా ఒడ్డిన షరీన్ ఫిషింగ్ లేక డీప్ ఫిషింగ్కి వెళ్తున్నారు అధ్యక్ష. అలాంటిది ఆ డీప్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ లేక చాలా బోట్లు ఫైర్ అవ్వడం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల మధ్య తుఫాన్లో మునిగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇన్సూరెన్స్ లేక ఆ కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అయితే ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పాండిచేరిలో జీవో నంబరు 15/16/2009 ప్రవేశపెట్టారు అధ్యక్ష. అక్కడ వాళ్ళు 90% ప్రభుత్వమే భరించి ఇన్సూరెన్స్ కడుతుంది అధ్యక్ష. ఆ జీవోను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఎవరైతే 26,000 బోట్లు ఫిషింగ్ చేస్తున్నాయి అధ్యక్ష, ఆ జీవోని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ ఇన్సూరెన్స్ కడితే వీళ్ళకి ప్రమాదాల నుంచి విముక్తి కలుగుతుంది అధ్యక్ష. ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా కోరుతున్న ఈ ప్రభుత్వాన్ని పాండిచేరిలో ఏ విధంగా ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళని ఆదుకుంటున్నారు అక్కడ ఉన్న మత్స్యకారుని, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఇన్సూరెన్స్ కట్టి ఆదుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.